చైనా వార్షిప్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే కనుక వాళ్ళ ట్రేడ్ని మొత్తానికే మనం చోక్ చేయొచ్చు. ఇప్పుడు మన హార్మూజ్ స్ట్రైట్ని ఎలాగైతే దిగ్బంధించగలిగారో ఇప్పుడు మనం కూడా ఈ ఇందిరా పాయింట్ సబాంగ్ పోర్ట్ని కనుక చోక్ చేయగలిగితే చైనా షిప్పుల రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేయగలిగే అవకాశం మన దగ్గర ఉంది. ఇవాళ పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేయవచ్చు అంటే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయగలిగే దేశము టర్కీ ఒకటి ఉంటుంది. భారత్ ఏం చేస్తోంది అనంటే భారత్ ఎవరైతే మనకు శత్రుత్వాన్ని మనతో కలిగి ఉన్నారో వాళ్ళందరినీ దిగ్బంధిస్తోంది. చెప్పకనే క్వైట్ గా ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇటువైపు ఉన్న పోర్టు దుఖం బ్లూ కలర్ లో ట్యాగ్ చేసింది, ఇటువైపు ఉన్నటువంటి ముంద్రా పోర్ట్, గుజరాత్ లో ఉన్న ముంద్రా పోర్ట్, మరోవైపు ముంబై పోర్ట్, ఇవన్నీ కూడా అంటే ఈ లెక్కను చూస్తే అరేబియన్ ఓషన్ లో ఆల్మోస్ట్ భారతదేశాందే హవా. వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ ని లేకుండా చేయగలిగే సామర్థ్యం ఈరోజు భారత్ సముపార్జించుకుంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న నేను ఒక వీడియో చేశాను రైట్ యాంగిల్లోనే, భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వుతోంది, ఈ నేపథ్యంలో భారత్ సర్వసన్నద్ధంగా ఉంది అని తెలియజేస్తూ కొన్ని వివరాలు చెప్పాను. ఈ టైంలో కొంతమంది నాకు కమెంట్స్ చేశారు, ఒకరిద్దరు మెయిల్స్ కూడా చేశారు, కొంతమంది అయితే కాల్స్ చేసి మరి మాట్లాడారు. పాకిస్తాన్ మనపైన యుద్ధానికి దిగితే, నిజంగా పాకిస్తాన్ యుద్ధం చేస్తే, అటు చైనా కూడా కలిసి వస్తే, బంగ్లాదేశ్ కూడా కలిసి వస్తే భారత్ ఎలా ఎదుర్కోబోతోంది తెలియజేయండి అని అడిగారు. నేను ఈ వీడియోని స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో భారత్ ఎంతగా ముఖ్యంగా డిఫెన్స్ పరంగా ఎక్విప్ అయిందో మనకు అర్థం కావాలి. సో మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. సో మొన్నటి వీడియోలో నేను చెప్పిన ప్రకారం పాకిస్తాన్ గత సంవత్సర కాలంలో చైనా సహాయంతో 6 స్పై శాటిలైట్స్ని లాంచ్ చేసింది. నిజానికి చైనా సాయంతో వాళ్ళు శాటిలైట్స్ లాంచ్ చేశారు. ఆ శాటిలైట్స్ అంతా కూడా భారత్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం కోసమే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అఫ్కోర్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో సుమారు 20 శాటిలైట్స్, చైనాకు సంబంధించిన శాటిలైట్స్ పాకిస్తాన్కు మన డేటాని అందించే ప్రయత్నం చేశాయి. ఇదొక వార్త. రెండో వార్తాంశం ఏంటంటే పాకిస్తాన్ బే ఆఫ్ బెంగాల్లో, మన బంగాళాఖాతంలో వాళ్ళ సబ్మెరైన్ని, చైనా తయారు చేసినటువంటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ని బంగాళాఖాతంలో డిప్లాయ్ చేయడానికి నిర్ణయించుకుంది అని నేను ఇంకొక వీడియోలో తెలియజేశాను. ఎస్, అదొక సెకండ్ వార్తాంశం. ఇక మూడో అంశం ఏంటంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ యుద్ధానికి వెళతాము సింధు జలాల విషయంలో గనక మీరు ఒప్పందాన్ని మళ్ళీ కొనసాగించకపోతే భారత్ పైన యుద్ధం చేస్తామని ప్రకటించాడు. అండ్ ఇంకోవైపు వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీరేమో భారత్పై ఈసారి చేసే యుద్ధము వెస్ట్రన్ ఫ్రంట్ వైపు కాదు, ఈసారి ఈస్ట్ వైపు నుంచి దాడి చేస్తామన్నాడు. ఈస్ట్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, మన బంగాళాఖాతం కావచ్చు, అటు బంగ్లాదేశ్ నుంచి చేసే దాడి. సరే, అసలు నిజంగా ఈస్ట్ నుంచి దాడి చేస్తే ఏం చేస్తారు అండ్ భారత్ ఎంత సన్నద్ధంగా ఉందో నేను చెప్తాను. ఫస్ట్, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి అసలు మ్యాప్ని మనం చూడాలి. ఈ మ్యాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు దాన్ని చూడండి. మ్యాప్లో మేజర్గా మన భారత మ్యాప్లో మీరు చూసినట్లయితే ఇది బే ఆఫ్ బెంగాల్. ఈ బే ఆఫ్ బెంగాల్లో భారతదేశం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలంటే బ్లూ కలర్లో ట్యాగ్ చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా భారత్ అభివృద్ధి చేస్తున్న లేదా భారత్ కంట్రోల్లో ఉన్నటువంటి పోర్ట్లు. ఇది ఇండియన్ ఓషన్ రీజియన్, ఇదంతా అరేబియన్ సముద్రము, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఈ మొత్తాన్ని ఇండియన్ ఓషన్ అంటారు. సో ఇందులో మీరు బంగ్లాదేశ్ వైపు చూద్దాం. ఫస్ట్ బంగ్లాదేశ్ వైపు చూస్తే ఈ చట్టగ్రామ్ పోర్టు నిజానికి అటు చైనా డెవలప్ చేస్తోంది, పాకిస్తాన్ చైనా డెవలప్ చేస్తుంది చట్టగ్రామ్ పోర్టు, ఇది బంగ్లాదేశ్లో ఉంది. అండ్ ఇక్కడ భారత ఇంట్రెస్ట్లను కూడా అప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ భారత్ని చైనాని సమతూకంలో ఉంచుతూ, అంటే ఇద్దరికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చేసింది షేక్ హసీనా. సో చట్టగ్రామ్ పోర్ట్ ఒకవేళ చైనా కంట్రోల్లోకే పూర్తిగా వెళ్ళింది అనుకుందాం, అండ్ బంగ్లాదేశ్ పూర్తిగా చైనాకి పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించింది అనుకుందాం. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఈ కింద బ్లూ కలర్లో ఉన్నటువంటి పోర్ట్ సిత్వే పోర్ట్, ఇది మయన్మార్లో ఉన్నటువంటి సిత్వే పోర్ట్ భారత్ డెవలప్ చేస్తోంది. అండ్ ఆ పక్కనే క్యాప్క్యూ పోర్ట్, ఇది మయన్మార్లో ఉన్నటువంటి పోర్ట్ క్యాప్క్యూ, ఇది చైనా డెవలప్ చేస్తుంది. రెడ్ కలర్లో ఉన్నది చైనా డెవలప్ చేస్తున్నది అండ్ బ్లూ కలర్లో ఉన్నది భారత్ డెవలప్ చేస్తుంది. అంటే డెవలప్ చేయడం అంటే ఏంటి? పోర్టును డెవలప్ చేయడము అని అంటే అక్కడ మన నేవీ అవసరాలకు కూడా ఆ పోర్టును మనం వినియోగించుకుంటాము అని అర్థం. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కనుక ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే, పాకిస్తాన్ ఫ్లీట్ కనుక లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే, విశాఖపట్నం మన ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇక్కడ మనకు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్, అటు మయన్మార్లో ఉన్నటువంటి పోర్ట్, ఈ రెంటిని కనుక మనం కట్ చేస్తే బంగ్లాదేశ్కి నేవీ రాకపోకలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
ఇక నెక్స్ట్ శ్రీలంక విషయానికి వస్తే, శ్రీలంకలో నిజానికి హ్యాంబెన్టోటా ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది. అక్కడ ఒకటి హ్యాంబెన్టోటా ఇంటర్నేషనల్ పోర్ట్ రెడ్ కలర్లో ట్యాగ్ చేసినటువంటి పోర్టుని అటు చైనా డెవలప్ చేస్తోంది. చైనాకి శ్రీలంక 99 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వము, ఇప్పుడు మనం వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ అది కంక్లూజన్లోకి వచ్చింది. మనం మట్టాలా రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్లూ కలర్లో ట్యాగ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాము మన స్ట్రాటజిక్ అవసరాల కోసం. పోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది, ఎయిర్పోర్ట్ మన చేతుల్లోకి వస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ మన చేతుల్లోకి వచ్చింది అని అంటే వాళ్ళపైన పూర్తి నిఘా పెట్టడానికి మన దగ్గర అవకాశం ఉంటుంది. సో వాళ్ళ షిప్స్ ఏమొస్తున్నాయి, ఏ సబ్మెరైన్స్ వస్తున్నాయి, ఏ వార్షిప్స్ని వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం నిఘా పెడతాము. ఎట్ ద సేమ్ టైం మన ఫైటర్ జెట్స్ని కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంశము ఇటువైపు వస్తే, మనం ఇక్కడ కిందకి వస్తే ఇందిరా పాయింట్ అని ఒక ప్లేస్ ఉంది. ఈ ఇందిరా పాయింట్ ఏంటంటే ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి, నికోబార్లో సదరన్ మోస్ట్ పాయింట్. అది మొత్తానికి చెప్పాలంటే దక్షిణాదిలో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అంటారు. సో ఇందిరా పాయింట్ అనేది భారత్ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగము. అండ్ అంతేకాదు ఇక్కడ కింద ఇండోనేషియాకు చెందినటువంటి సబాంగ్ పోర్టుని కూడా మనమే డెవలప్ చేస్తున్నాము. సో ఇందిరా పాయింట్, సబాంగ్ పోర్టు, ఈ రెంటి మధ్య నుంచే చైనాకు సంబంధించినటువంటి షిప్స్ రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎల్లో కలర్ లైన్ అంతా కూడా మలక్కా స్ట్రెయిట్ నుంచి చైనాకు సంబంధించిన షిప్ మూవ్మెంట్స్ జరిగేటువంటి ప్రాంతం. సో షిప్ మూవ్మెంట్స్ అంతా కూడా ఈ మన హిందూ మహాసముద్రం నుంచి ఇందిరా పాయింట్, సబాంగ్ పోర్ట్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎల్లో కలర్ లైన్ ద్వారా మలక్కా స్ట్రెయిట్ అంటారు. ఆ మలక్కా స్ట్రెయిట్ ద్వారా మలేషియా అండ్ సింగపూర్ లేదా ఇండోనేషియాకి మధ్యలో ఉన్నటువంటి చిన్న రూట్ ద్వారా అది సౌత్ చైనా సీలోకి వాళ్ళ చైనా షిప్పులు వెళతాయి. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు మనము ఇందిరా పాయింట్ మన దగ్గరే ఉంది, సబాంగ్ పోర్ట్ మన దగ్గరే ఉంది. చైనా వార్షిప్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే కానీ వాళ్ళ ట్రేడ్ని మొత్తానికే మనం చోక్ చేయొచ్చు. ఇప్పుడు మన హార్ముజ్ స్ట్రెయిట్ని ఎలాగైతే దిగ్బంధించగలిగారో, ఇప్పుడు మనం కూడా ఈ ఇందిరా పాయింట్, సబాంగ్ పోర్ట్ని కనుక చోక్ చేయగలిగితే వాళ్ళ షిప్ల, చైనా షిప్పుల రాకపోకలు అన్నింటినీ కూడా నిలిపివేయగలిగే అవకాశం మన దగ్గర ఉంది. సో చైనాకు సంబంధించినటువంటి మెజారిటీ ట్రేడ్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళుతుంది. ఇక నెక్స్ట్ వియత్నాం, సౌత్ చైనా సీకి వద్దాం. మనము వియత్నాంలో లియాన్చియో పోర్ట్ని మనమే డెవలప్ చేస్తున్నాం. మన నేవీ అవసరాల కోసం కూడా డెవలప్ చేస్తున్నాం. సుమారు $2 బిలియన్ అదానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదానీ ఏం చేస్తున్నారు అని అడిగే వాళ్ళకి, అదానీ వియత్నాంలో పోర్టును డెవలప్ చేయడము అనంటే చైనాని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మేజర్ పోర్ట్ భారత అధీనంలోకి తీసుకురావడం అని అర్థం. ట్రేడ్, వార్ రెండు కలిసే వెళతాయి. ట్రేడ్ పేరిట ఇన్వెస్ట్మెంట్స్ లోపలికి తీసుకొస్తారు. ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళ వార్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన యుద్ధ అవసరాల్ని కూడా జోడించడం జరుగుతుంది అంతర్జాతీయంగా కూడా. సో ఇప్పుడు వియత్నాంకి సంబంధించిన లియాన్చియో పోర్ట్ మనం డెవలప్ చేయడానికి ఆల్మోస్ట్ సుముఖత వ్యక్తం చేసింది వియత్నాం. అదానీ దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇక ఒక్కసారి మళ్ళీ మనము ఇండియన్ ఓషన్ రీజియన్లోకి వస్తే, ఇండియన్ ఓషన్ రీజియన్లో శ్రీలంక కాకుండా ఇప్పుడు లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ మన కంట్రోల్లోనే ఉంది. అండ్ కిందకి మాల్డీవ్స్ ఉంది, ఎల్లో కలర్లో ట్యాగ్ చేసి పెట్టాను మాల్డీవ్స్ని. సో మాల్డీవ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మాల్డీవ్స్లో నిజానికి మొయిజు ప్రభుత్వాన్ని మెల్లిగా తన వైపు తిప్పుకొని చైనా ఈ మాల్డీవ్స్ను కబళించాలని అనుకుంది. సో మాల్డీవ్స్ పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళితే భారత్ని ఇబ్బంది పెట్టడానికి మాల్డీవ్స్ స్ట్రాటజిక్ పాయింట్ అని అనుకుంది. కానీ మొయిజుని లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చొని భారత ప్రధాని నరేంద్ర మోదీ బెదిరించడంతో మాల్డీవ్స్ ఇవాళ మన కాళ్ళబేరానికి వచ్చింది, మన సపోర్ట్ని అర్థిస్తోంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా చైనా కంట్రోల్లోకి మాల్డీవ్స్ వెళ్లకుండా మనం అడ్డుకోగలిగాము. అండ్ మాల్డీవ్స్ ఒక రకంగా చెప్పాలంటే మనకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ ఇటువైపు వెస్ట్ వైపు వస్తే ఇక్కడ సీషెల్స్ అండ్ అగలీగా ఉన్నాయి. అగలీగా అనేది ఇది మారిషస్లో ఉన్నటువంటి పోర్టు. ఈ అగలీగా పోర్ట్ని భారత్ డెవలప్ చేస్తోంది. అండ్ సీషెల్స్లో ఉన్నటువంటి పోర్టుని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. సో సీషెల్స్, అగలీగా ఈ రెండు మన కంట్రోల్లోనే ఉన్నాయి. మీరు కిందకు చూస్తే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ పైన మనదే అధికారం. సో ఈ మొత్తం రీజియన్ని మనమే కంట్రోల్ చేస్తున్నామని ఒక రకంగా చెప్పాలి. ఇంకా ఇటువైపు వస్తే ఒమన్ వైపు వస్తే, వెస్ట్ వైపు వస్తే ఒమన్లోని పోర్ట్ దుఖామ్, ఇక్కడ కూడా మనం ఆర్మీ అవసరాలకి, నేవీ అవసరాల కోసం ఒమన్ ప్రభుత్వము భారతదేశానికి మన వార్షిప్స్ని అక్కడ డాక్ చేసుకోవడానికి ఒప్పుకుంది. సో పోర్ట్ ఆఫ్ దుఖామ్ కూడా భారత నేవీ అవసరాలకు అనుగుణంగా మనము దాన్ని వాడుకోవడానికి ఇప్పుడు వీలు చిక్కింది. సో ఇటువైపు ఉన్న పోర్ట్ దుఖామ్
బ్లూ కలర్లో ట్యాగ్ చేసింది. ఇటువైపు ఉన్నటువంటి ముంద్రా పోర్ట్, గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్ట్, మరోవైపు ముంబై పోర్ట్. ఇవన్నీ కూడా అంటే ఈ లెక్కను చూస్తే అరేబియన్ ఓషన్లో ఆల్మోస్ట్ భారతదేశాందే హవా. ఇక పైకి వెళితే ఇరాన్కి సంబంధించినటువంటి పోర్ట్ చాబహార్ ఉంది. చాబహార్ని మనమే డెవలప్ చేస్తున్నాం. గ్వదార్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, కరాచీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. గ్వదార్లో ఇప్పుడు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి గొడవ నడుస్తోంది. గ్వదార్ బలూచిస్తాన్ ప్రాంతం అది. సో గ్వదార్లో పూర్తిగా చైనా, పాకిస్తాన్లు యుద్ధ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేస్తారా అంటే 100% డౌట్ఫులే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బలూచిస్తాన్లో విపరీతమైన అన్రెస్ట్ నడుస్తుంది కాబట్టి గ్వదార్ని పూర్తిగా వినియోగించడానికి సమస్యాత్మకంగానే ఉంటుంది ఒకవేళ యుద్ధమే వస్తే. ఒకవేళ కరాచీని పూర్తిగా వినియోగించుకొని ముందుకు రావాలి అనుకుంటే గనక సో ఇప్పుడు పోర్ట్ ఆఫ్ దుఖం మన కంట్రోల్లోనే ఉంది, ముంద్రా పోర్ట్ మన కంట్రోల్లోనే ఉంది, బ్లూ కలర్లో ఉన్నది. ఈ రెండింటితోటి మనము వాళ్ళని చోక్ చేయవచ్చు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తోంది, బంగాళాఖాతంలో సబ్మెరైన్ డిప్లాయ్ చేస్తామని అంటున్నారు. కానీ బంగాళాఖాతంలోకి రావాలి అనంటే ఇక్కడ ముంబై, ముంద్రా, అటు దుఖం ఇవి దాటుకొని ఇక్కడికి రావాలి. అండ్ లక్షద్వీప్ని దాటుకొని రావాలి. ఈ శ్రీలంక నుంచి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లోకి రావాలి. ఒకవేళ బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చినా ఈ చుట్టూతా ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది, మన చెన్నై అండ్ ఓవరాల్ మన కోస్ట్ అంతా కూడా మనం పూర్తి కంట్రోల్లో మన దగ్గరే ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, వార్షిప్స్ ఉన్నాయి, ఫ్రిగేట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కేవలం ఇండియన్ ఓషన్ వరకే పరిమితం అవుతున్నామా? కాదు. ఈవెన్ మనం మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియాలో కూడా మన ప్రభావం చూపుతున్నాము. మధ్యధరా సముద్రంలో కూడా మన ప్రభావం చూపుతున్నాము. ఇవాళ పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేయవచ్చు అంటే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయగలిగే దేశము టర్కీ ఒకటి ఉంటుంది. టర్కీ ఆల్రెడీ మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో సపోర్ట్ చేసింది. ఇందాక నేను చెప్పాను చైనాని ఎలా మనం కంట్రోల్ చేస్తాము అని. ఇప్పుడు ఒకవేళ టర్కీని రంగంలోకి దిగితే కనుక టర్కీకి వాళ్ళ మనం చెక్ పాయింట్స్ మనం ఆల్రెడీ పెట్టేశాం. అవేంటో నేను చెప్తాను. ఈ పర్షియన్ గల్ఫ్ కాకుండా ఇప్పుడు ఇటువైపు రెడ్ సీ నుంచి ఇటు మధ్యధరా సముద్రంలోకి వస్తే కనుక టర్కీ ఎక్కడుంది, నేను గ్రీన్ కలర్లో ట్యాగ్ చేసినటువంటి ప్రాంతం తుర్కీయే. సో తుర్కీయే చుట్టూతా ఇవాళ భారత్ ఒక వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఒకవైపు తుర్కియాకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి అర్మేనియా, ఎల్లో కలర్లో ట్యాగ్ చేశాను, అర్మేనియాకి మనం వెపన్స్ ఇస్తున్నాము, ఆకాశ్ తీర్ ఇస్తున్నాము, బ్రహ్మోస్ని ఇస్తున్నాము, ఈవెన్ మన ఫైటర్ జెట్స్ని కూడా వాళ్ళకి అమ్మడానికి ఆల్రెడీ అంగీకారం కుదిరింది. సో అర్మేనియా ఒకవైపు, ఇటువైపు వెస్ట్ వైపు వస్తే గ్రీస్లోని అలెగ్జాండ్రియోపోలి పోర్ట్ కూడా మనం డెవలప్ చేయబోతున్నాము. అండ్ గ్రీస్ ఇవాళ టర్కీకి విరుద్ధంగానే వ్యవహరిస్తోంది, భారత్తో మైత్రిని కోరుకుంటోంది. అండ్ సౌత్ వైపు దక్షిణాదిలో చూస్తే సైప్రస్ అనే దేశం ఉంది. సైప్రస్ అధ్యక్షుడు మొన్ననే భారతదేశానికి వచ్చారు. ఇక్కడి వైపు నుంచి కూడా టర్కీకి సైప్రస్కి అసలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బికాజ్ సైప్రస్ని అఫీషియల్గా తుర్కీ ఇప్పటి వరకు అంగీకరించనే లేదు, సో రికగ్నైజ్ కూడా చేయలేదు. అండ్ మరొక వైపు ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ అదానియే డెవలప్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి హైఫా పోర్టు టర్కీని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి హైఫా పోర్టుని అదానియే డెవలప్ చేస్తున్నారు. అటు సౌత్ చైనా సీలో ఉన్నటువంటి వియత్నాంలోని పోర్టుని కూడా అదానియే డెవలప్ చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఆ దేశం. సో ఓవరాల్గా భారత్ ఏం చేస్తోంది అనంటే, భారత్ ఎవరైతే మనకు శత్రుత్వాన్ని మనతో కలిగి ఉన్నారో వాళ్ళందరినీ దిగ్బంధిస్తోంది. చెప్పకనే క్వైట్గా ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. చైనా బీఆర్ఏ గురించి మనం మాట్లాడుతుంటాం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి, ఇంకోటి. బట్ మనం చెప్పకుండానే క్వైట్గా చైనాని, పాకిస్తాన్ని, తుర్కీని, ఈవెన్ బంగ్లాదేశ్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయబోతున్నాము. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనదే హవా, ఈ రోజు కూడా మనదే హవా. సో ఇండియన్ ఓషన్ రీజియన్లోకి వచ్చి వాళ్ళు ఎన్ని స్పై షిప్స్లను పంపించినా, ఎంత చేసినా కూడా భారతదేశం సర్వసన్నద్ధంగా ఉందనడానికి ఇవన్నీ నేను చూపించినటువంటి ఉదాహరణలు. అండ్ అక్కడ అన్ని ప్లేస్లు ఇందాక నేను చెప్పినటువంటి బ్లూలో ట్యాగ్ చేసినటువంటి అన్ని పోర్ట్స్లో కూడా మన మిలిటరీ ప్రెజెన్స్ ఉంది, మన నేవీ ప్రెజెన్స్ ఉంది, మన వార్షిప్స్. గత సంవత్సర కాలంలో నేను జస్ట్ ఒక చిన్న డేటా చెప్తాను. గత సంవత్సర కాలంలో 8 నేవల్ ప్లాట్ఫామ్స్ని మనం ఇండక్ట్ చేశాము, లేదంటే డెలివర్ చేశాము, కమిషన్ చేసుకున్నాము. 3 ఆపరేషనల్ ఇండిజీనియస్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ని మనం సిద్ధం చేసుకున్నాము. అండ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ మన దగ్గర ఉన్నాయి, వార్షిప్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు నేను పేర్లు చదువుతాను. ఐఎన్ఎస్ షిప్ బిల్డింగ్ మొమెంటం ఎట్లా జరుగుతుందని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి వార్షిప్స్, ముఖ్యంగా నేవీకి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అరిహంట్ ఫ్లీట్ స్టేటస్, అరిహంట్ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్లో చూసినట్లయితే ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిధమన్. మరొక వైపు చూసినట్లయితే ఐఎన్ఎస్ అగ్రే, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్
అంటే పాకిస్తాన్కి సంబంధించి చైనాకి సంబంధించి సబ్మెరైన్స్ని కూల్చగలిగేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో కూడా మనం స్ట్రెంగ్తన్ అవుతున్నాము. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అర్నాలా, ఐఎన్ఎస్ ఆండ్రోత్ మనం ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాము. అండ్ ఇంకోవైపు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ తమాల్, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ అరిధమాన్, ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ సంశోధక్, ఇలా చెప్పుతూ పోతే గత సంవత్సర కాలం అంటే గత 12 ఏళ్లలో చేసినటువంటి అనేక అంశాలు, అనేక ప్రయోగాలు, మిజైల్ టెక్నాలజీ, సబ్మెరైన్ టెక్నాలజీ, న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిజైల్ టెక్నాలజీ, వార్షిప్స్, వాట్ నాట్. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అండమాన్ నికోబార్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం నికోబార్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేస్తూ ఉన్నాం. సో అది ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా మనం చూడాలి, అంటే స్టాటిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా మనం చూడాలి. సో ఇవన్నీ కాదని ఇవాళ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ నిజానికి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ని లేకుండా చేయగలిగే సామర్థ్యం ఈరోజు భారత్ సముపార్జించుకుంది, ఇంకా సముపార్జించుకుంటూనే ఉంటుంది. కంటిన్యూస్గా మనం ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. సో ఈ డీటెయిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.